నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు 'ఫలించిన ప్రయత్నం' అనే కథను విందాం. మైథిలీపుర రాజ్యంలో వీరసేనుడు అనే సైన్యాధికారి ఓ యుద్ధంలో మరణించాడు. దాంతో రాజు ఆదిత్యుడు వీరసేనుడి కుమారుడు రవీంద్రను సైన్యంలోకి తీసుకుందామనుకున్నాడు. కాని రవీంద్రకు యుద్ధ విద్యలేమీ రావు. వీరసేనుడు ఎన్నోసార్లు నేర్పించాలని చూసినా రవీంద్ర ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కుటుంబ భారం మీద పడటంతో రాజుగారి సైన్యంలో చేరేందుకు సిద్ధమయ్యాడు. కాని రవీంద్రుడికి యుద్ధ విద్యలేమీ అబ్బలేదని తెలుసుకుని రాజు ఆశ్చర్యపోయాడు. అయినా వీరసేనుడు తన రాజ్యం కోసం చేసిన పోరాటంలో ప్రాణాలు అర్పించడంతో దానికి కృతజ్ఞతగా రవీంద్రను సైన్యంలోకి తీసుకుందాం అనుకున్నాడు. సరే, వేరే ఉపాధి చూపిద్దామన్నా రవీంద్రలో అసలే విజ్ఞానము పరిజ్ఞానము కనిపించలేదు. దీంతో ఆదిత్యుడు రవీంద్రకు 3 నెలల సమయం ఇచ్చి ఏదైనా ఒక యుద్ధ విద్యలోనైనా ప్రావీణ్యం సాధించినా చాలు, సైన్యంలో కొలువు ఇప్పిస్తానని మాటిచ్చాడు. రవీంద్ర మొదట విల్లు విద్య సాధన చేశాడు. గురిని చూసేంత ఏకాగ్రత, ఓపిక తనకు లేవని కొన్ని రోజుల్లోనే దాన్ని ఆపేశాడు. తర్వాత బళ్ళెం విసరడంలో సాధన చేశాడు. కొన్ని రోజులకే భుజం నొప్పి రావడంతో తన వల్ల కాదని మానేశాడు. కత్తిసాము సాధన ప్రారంభించాడు. గాయాలు కావడంతో అది పూర్తి చేయలేదు. రాజు విధించిన గడువు ముగిసింది. ఆదిత్యుడు రవీంద్రను పిలిపించాడు. 3 నెలల్లో 3 విద్యలు సాధన చేశాడని, ఏ ఒక్కటి పూర్తి చేయలేకపోయాడని తెలుసుకుని ఆదిత్యుడికి కోపం వచ్చింది. కాని ఇంతలోనే రవీంద్ర తండ్రి వీరసేనుడు చేసిన సేవ గుర్తుకు వచ్చింది. ఇక లాభం లేదని ద్వారపాలకుడిగా కొలువు ఇప్పించాడు. తండ్రి సైన్యాధికారిగా పనిచేసిన చోటే ద్వారపాలకుడిగా పనిచేయాల్సి రావడం, ఆ వేతనం కుటుంబ పోషణకు ఏమాత్రం చాలకపోవడంతో ఆదిత్యుడిలో కసి మొదలైంది. ఖాళీ సమయంలో సాధన మళ్లీ ప్రారంభించాడు. ఈసారి 3 విద్యల్లోనూ ప్రావీణ్యం సాధించాడు. రాజు ముందు ప్రదర్శించాడు. సైనికుడుగా పదోన్నతి పొందాడు. అలా కొన్ని సంవత్సరాల్లోనే సైన్యాధికారిగా నియమితుడయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు. కథ సమాప్తం.